జనసేన అధికార ప్రతినిధి తాతాశ్రీ నాగేంద్ర గారు జాయిన్ అవుతారు. సో ముందుగా మనం ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. ఏంటి బీహార్ను మించిపోతోంది ఆంధ్రప్రదేశ్, పోలీసులకు బట్టలు ఉడదీస్తాను, అంతేకాకుండా భయోత్పాతం సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? 2.0 అంటే ఇదేనా? బట్టలు ఇప్పడం, తర్వాత వచ్చేసి పోలీసులను అంతు చూడడం, సో ఇదేనా 2.0 అంటే? రాజు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. కొన్నిసార్లు మనము నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మనము సంయమనం కోల్పోయి దిగజారి మాట్లాడుతూ ఉంటాం. సో అదే మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా మనం అదే చూస్తున్నాం కూడా. నేనేమంటున్నా అంటే, లోపాలు లేవని ఎవరు అనడం లేదు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని శాంతి భద్రతల పరిస్థితి భంగం కలుగుతుంది. కానీ కలిగిన తర్వాత ప్రభుత్వం వ్యవహరించే తీరు, అధికారులు వ్యవహరించే తీరు, పోలీసు వ్యవస్థ వ్యవహరించే తీరును మనం గమనించాల్సి ఉంది. గత 2019 నుంచి 24 దాకా ఏం జరిగిందో మనం చూసాం. రాష్ట్రం అంతా ఎవరికి కూడా రక్షణ లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకంగా ఉండే వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలంటే నేను మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా దారుణాలు, దౌర్జన్యాలు వైసీపీ వాళ్ళు చేశారని అనడం లేదు. వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే కలగజేయగలుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, వాళ్ళ రాజకీయ శత్రువులు లేదా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మనం ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టారో మనం 5 సంవత్సరాలు చూసాం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు గత 19 నుంచి 24 దాకా ఉన్న పరిస్థితులు ఏ రాష్ట్రంలో లేదు. నేను అనేక రోజులుగా రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయ నాయకుల్ని, రాజకీయ వ్యవస్థల్ని చాలా దగ్గరగా పరిశీలించాను. నేను ఇంత దుర్మార్గము, ఇంత దారుణము భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నేను నా పరిశీలనలో తేలలేదు. ఒకటి. రెండోది, నేను ముందే చెప్పాను, లోపాలు ఉన్నాయా? ఆల్ ఈజ్ వెల్ అని అనడం లేదు, అంత భూతల స్వర్గం అని నేను అనడం లేదు. కానీ సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గర. సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. మనం ఈ మధ్యకాలంలో చూసాం కదా, ఒక తెలుగుదేశం మహిళా జిల్లా అధ్యక్షురాలి మీద కూడా కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో. మీకు గుర్తునే ఉంటుంది, ఈ మధ్యకాలంలో జరిగింది. కాబట్టి పోలీసు నిష్పక్షపాతంగా పనిచేస్తుందనే విషయంలో ఒక ఉదాహరణ, అనేక ఉదాహరణలు, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, సంబంధించిన మంత్రులు హెచ్చరికలు జారీ చేశారు. సొంత పార్టీలోని తెలుగుదేశం నాయకులు కూడా, వారు శాసనసభ్యులతో సహా వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. మీరు పరిధిని మించకూడదు, పరిమితులు దాటకూడదు, శాంతి భద్రతలు భంగం కలిగే విధంగా మీరు జోక్యం చేసుకోకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎప్పుడైనా చూసామా? గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యేలు హెచ్చరించడం కానీ, పార్టీ క్యాడర్ని హెచ్చరించడం కానీ, మీరు పరిమితులు దాటొద్దు అని హెచ్చరించడం కానీ ఎప్పుడన్నా మనం చూసామా? ఏ రోజు మనం చూడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒకటి. రెండోది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి రాజు గారు, రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వ వ్యవస్థలు శాశ్వతం కాదా? అది పోలీసు కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, లేదా ఇంకా ఏ వ్యవస్థలైనా శాశ్వతంగా ఉండే వ్యవస్థలు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను గౌరవించాలా. నేనేమంటుంటే, పోలీసు వ్యవస్థలో తప్పులు, పొరపాట్లు లేవా, లోపాలు లేవా? ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఈరోజు చేస్తున్న హెచ్చరికలు ఏమిటి? మేము వస్తే బట్టలు ఉడదీస్తాము, నడి రోడ్లో నిలబెడతాము, ఉద్యోగాలు ఓడదీస్తామా? భాష ఏమిటి నాకు అర్థం కావడం లేదు. మీరు అనొచ్చు, మీరు తప్పులు చేస్తున్నారు, పోలీసు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు, మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, మేము చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం, మేము ప్రభుత్వంకి వస్తాం, మేము మళ్ళా మీ మీద తగిన చర్యలు తీసుకుంటామని అనొచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ 2019 నుంచి 24 అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ఒకటి ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్లలో చూసాం. సో గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష, అప్పుడేమో నా వెంట్రుకలు పీకలేరు అని చెప్పి ఆయన చెప్పారు. ఈ రోజేమో మీ బట్టలు ఓడదీస్తా అంటున్నారు. ఏంటి అసలు అంటే అంటే ఇది 2.0 అంటే బట్టలు ఓడదీసే కార్యక్రమమేనా ఏంటి అసలు? నేనేమంటున్నా అంటే, రాజు గారు, భారతదేశ చరిత్రలో 3 IPS ఆఫీసర్లు ఒకే పెన్ స్ట్రోక్ తోటి సస్పెండ్ చేసిన చరిత్ర మనం చూసామా ఎప్పుడన్నా?
ఆమె జత్వాని అనే ఒక సినీ నటి విషయంలో ఈ గత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన సాక్ష్యాలతో బయటకు వచ్చాయిగా. ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అసలు? ఆంధ్రప్రదేశ్ లో ఆమె మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి తీసుకొచ్చారు, ఏ విధంగా కుటుంబ ఇబ్బంది పెట్టారు, ఆ విషయంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే మాకేమీ సంబంధం లేదు, అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మేము పాటించామని చెప్పారు. కాబట్టి మీరు గురువింద సామెతను మర్చిపోయి ఈరోజు పోలీసు వ్యవస్థ మీద, శాంతి భద్రతలు కాపాడే పోలీసు వ్యవస్థ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడము, వారు మొరేల్ దెబ్బతినేటట్టుగా చేయడం, మీ క్యాడర్ని, మీ పార్టీ నాయకత్వాన్ని, నాయకులకి విశ్వాసం పెంచడం కోసం మీరు ఇప్పుడు మీరు జత్వాని కేసు అంటే నాకు గుర్తొచ్చిందండి. ఒక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక వ్యాపారి, ఒక పారిశ్రామికవేత్త మీద ఆమె ముంబైలో కేసు పెట్టింది. ఆ కేసుకి సంబంధించి ఆమెను రాజీ చేసుకునేందుకు జరిగినటువంటి ఘటన. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఆయన గురించి ఒక సభలో, కడపలో జరిగిన ఒక సభలో. ఈ సందర్భంగా ఆమెను ఈ విధంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో అప్పుడు బీహార్ కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి రాష్ట్రమా ఏమనుకోవచ్చు అప్పుడు? బీహార్తో పోల్చడం అనేది ఏదైతే ఉందో ఇది ఏ మాత్రం సమంజసం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చిన్న చిన్న సంఘటనలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పరిస్థితి చాలా బాగుంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. కానీ అక్కడక్కడ పోలీసులు ఏదైనా తప్పు చేస్తుంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ బీహార్తో పోల్చడం ఏదైతే ఉందో మనం చూసాం కదా, గతంలో చిత్తూరు జిల్లాలో జరిగే దారుణాలు, దౌర్జన్యాలు, ఆ రోజు ఆయన రామచంద్ర యాదవ్ మీద జరిగింది. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వస్తుంటే ప్రకాశం జిల్లాలో మిగతా ప్రాంతాల్లో ఏం చేశారు? ఒక మంత్రి, ఆనాటి మంత్రి, ఒక కేబినెట్ మంత్రి చొక్కా ఇప్పేసి మాజీ ముఖ్యమంత్రి పాదయాత్రలో ఉంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రామచంద్ర యాదవ్ అనే పర్సన్ కి సంబంధించి ఆయన పర్యటించే సందర్భంలో ఆయన వెహికల్స్ దగ్ధం చేసి చివరికి ఆయన్నే మీద కేసులు పెట్టి ఆయన పారిపోయేలాగా చేశారు. సో అది బీహార్ అంటే. ఈ రోజు ఏదో జరిగిపోతా ఉందని చెప్పేసి అక్కడికి వచ్చి హడావుడి చేయడం. ఒక నిమిషం వస్తాను సార్. పోలీస్ స్టేషన్ లో రాజు గారు ఇంపార్టెంట్ పాయింట్, ఆయన పోలీస్ స్టేషన్ లో రక్షణకి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే పోలీస్ స్టేషన్ మీద దాడులు చేశారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ రోజు వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు శుద్ధులు చెప్తూ ఉంటే, నేను నిలబెడతానంటుంటే రాష్ట్ర ప్రజలను తేలిగ్గా మర్చిపోతారు మీ పరిపాలనని. ఓకే సార్, వస్తాను మీ దగ్గరికి వస్తాను సార్. వస్తాను సార్. నరసింహప్రసాద్ గారు గుడ్ మార్నింగ్.